మా మసీదుని కాపాడండి, అలాగే ఆ పరిసర ప్రాంతాలను కూడా కాపాడండి, అవి కబ్జాకు గురైపోతున్నాయి. అక్కడ ముతావలిగా పనిచేసినటువంటి హుస్సేన్ అనే వ్యక్తి మొత్తం పూర్తిగా దాన్ని కబ్జా చేసి మసీదులోకి ఎవరిని రానివ్వకుండా, నమాజ్ చేసుకోవడానికి కూడా రానివ్వడం లేదు. ఒకవేళ ఎవరైనా వెళ్ళినా, లేదనుకుంటే ఎవరైనా అతని మీద కేసులు పెడితే వాళ్ళ మీద తిరిగి కేసులు బనాయించి వాళ్ళని తీవ్రంగా హింసిస్తున్నాడని చెప్పి అక్కడ ఉన్నటువంటి ముస్లిం వర్గం అందరూ, ఎక్కడంటే నల్గొండ జిల్లాలోని దేవరకొండ నియోజకవర్గం దిండి గ్రామానికి చెందినటువంటి కాద్రీయ మసీదు ముతావలి హుస్సేన్ ఖాద్రీని వెంటనే ఈ విధుల నుండి తొలగించాలి. అంటే ముతావలి అంటే పర్యవేక్షకుడు, మసీదు యొక్క పర్యవేక్షకుడు. దీనికి సంబంధించి మేము ఎప్పటి నుంచో గత 15 సంవత్సరాల నుంచి వక్ఫ్ బోర్డు చైర్మన్కి అలాగే మిగతా అధికారులకి మేము ఎంత వినత పత్రాలు ఇచ్చి డైరెక్ట్గా చెప్పినా సరే వాళ్ళు పట్టించుకోవడం లేదు. అక్కడ ఆ మసీదుకి వచ్చినటువంటి డబ్బు మొత్తాన్ని తినేసి తన సొంత అవసరాలకు వాడుకుంటున్నాడు. ఇప్పుడు ఈ మసీదు భూమిని కూడా తన సొంత అవసరాలకు వాడుకునే విధంగా మొత్తం కబ్జా చేసి ఎవరిని రానివ్వకుండా దాన్ని ఒక ఇంటి స్థలంగా మార్చాలని చూస్తున్నాడు అన్న విధంగా వీళ్ళైతే ఆరోపిస్తున్నారు, మిగతా ముస్లిం వర్గం అందరూ కూడా. ఇప్పటికైనా సరే వక్ఫ్ బోర్డు కనుక స్పందించకపోతే మేము ఇంకా తీవ్రతరం చేస్తాం మా ఆందోళనలని చెప్తున్నారు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఈ వక్ఫ్ బోర్డు వల్ల ముస్లింలకి పెద్దగా ఉపయోగం లేదు. బడా బడా నేతలు మాత్రమే ఇందులో ఉన్నటువంటి భూముల్ని మొత్తం తినేస్తున్నారు. వాళ్ళు మాత్రమే రియల్ ఎస్టేట్ చేసుకొని అక్కడ ప్రైవేట్ భూములుగా అమ్మేసుకుంటున్నారు. ఇంతకుముందు ఏమైంది, వక్ఫ్ బోర్డులోకి ఎక్కడ ఖాళీ స్థలం దొరికినా, ప్రభుత్వ స్థలం దొరికినా వక్ఫ్ బోర్డులోకి తెచ్చేసేవాళ్ళు. ఇప్పుడు ముస్లింలే కాకుండా ఇందులోకి రాజకీయ నాయకులు కూడా దూరిపోయారు. రాజకీయ నాయకులు తెలివిగా దీన్ని వక్ఫ్ బోర్డు చేసేసి దానికి సంబంధించినటువంటి పత్రాలు తీసుకొచ్చి ఆ రిజిస్టర్లతోటి కుమ్మక్క అయిపోయి వాళ్ళు కూడా దీన్ని ఒక వక్ఫ్ బోర్డు భూమిగా కేటాయించేవాళ్ళు. తర్వాత వక్ఫ్ బోర్డు పెద్దలందరూ ఏం చేసేవాళ్ళంటే దాన్ని ఒక రియల్ ఎస్టేట్ స్థలంగా మార్చేసేవాళ్ళు. దానికి సంబంధించి పత్రాలన్నీ రెడీ చేసేవాళ్ళు. అక్కడ అపార్ట్మెంట్లో ఏవో కట్టేసి లేకపోతే వేరే వాళ్ళకి అమ్మేసి వాళ్ళు ఏమొచ్చేసి దాన్ని రియల్ ఎస్టేట్గా మార్చుకొని ఫ్లాట్లు లెక్క అమ్మేసేవాళ్ళు. కొంతమంది ఫ్లాట్లు కట్టి అమ్మేవాళ్ళు, కొంతమంది ఏమొచ్చేసి ఓపెన్ ఫ్లాట్నే అమ్మేసేవాళ్ళు. ఇలా రకరకాల దందాలు జరిగాయి. దీనివల్ల ఎవరు బాగుపడ్డారంటే ఆ బడా బడా నేతలు, ఆ వక్ఫ్ బోర్డులో ఉన్నటువంటి అధికారులు మాత్రమే బాగుపడ్డారు. మిగతా ముస్లింలకి ఏమైనా వెళ్తున్నాయంటే ఏమీ లేదు. 9,40,000 ఎకరాలు అలాంటప్పుడు ముస్లింలకి ఎందుకు ఉండాలి? ఇంత పెద్ద ప్రాపర్టీ ఒక సామాజిక వర్గానికి ఉంటే అది ఎంత ప్రమాదకరం. కాబట్టి ఇవన్నీ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. దీని మీద చట్ట సవరణ చేసినా కూడా ఒప్పుకోవడం లేదు. ఎలా వచ్చే ఇన్ని భూములు? ఇప్పుడు ఈ విధంగా ముస్లింలే వాళ్ళ యొక్క అన్యాయాలని, అక్రమాలని ఎదిరిస్తున్నారు. అంటే ఇంతకుముందు మనం చెప్పింది కరెక్టే కదా. వాస్తవంగా చెప్పాలంటే అసలైనటువంటి ముస్లింలకు కూడా ఇక్కడ దక్కడం లేదు. అసలు ఇది బడా బడా బాబులు, మిగతా రాజకీయ నాయకులు దీన్ని రియల్ ఎస్టేట్ని చేశారు. ఈ 9,40,000 ఎకరాలు కూడా ఇప్పుడు ఇంచుమించు పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర ఉన్నాయి. అసలు మిగతా ముస్లింలకు కూడా తెలియదు ఈ వక్ఫ్ బోర్డు భూముల గురించి.